స్నేహమిది, యేసయ్య నాతోను చేసినది. చింతలన్నీ తీర్చునది, ఆనంద ఉప్పొంగు తరంగమిది. చిత్రమైన స్నేహమిది, యేసయ్య నాతోను చేసినది. చిత్రమైన స్నేహమిది. హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా. హలో, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మరి గత 2 రోజులుగా మనం ఈ యొక్క చిత్రమైన స్నేహం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ ఈ చిత్రమైన స్నేహం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం, ఈ చిత్రమైన స్నేహం అనేటువంటి ప్రోగ్రాము ఇట్స్ నాట్ ఏ రికార్డెడ్ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ లైవ్, ప్రత్యక్ష ప్రసారం. అందువల్ల మరి సమయాభావం బట్టి అదేవిధంగా ఏమన్నా సరే పొరపాట్లు ఉంటే దయతో మన్నించి మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున మరి ప్రార్థనలో పెట్టండి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సృష్టికర్తమైన ప్రభువా, ఆదియు అంతమునైనటువంటి దేవ, అల్ఫయు ఒమేగయు ఆమెనను వాడ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయోగ్యుడను అపాత్రుడను ఎన్నికలేని వాడను స్వామి, సిలువు చాటును మరుగుపరచండి, జీవముగల నీ మాటలను అనుగ్రహించండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీ పాదాలకు లెక్కలేని వందనాలయ్యా. నీ నామాన్ని ఉచ్చరించటకు కానీ నీ సన్నిధిలో నిలవబడ్డానికి కానీ ఏ యోగ్యత లేనివాడని, అర్హత లేనివాడని స్వామి, మీరు మాట్లాడండి, సహాయము చేయండి నాయన. మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ ముట్టుకోండి నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టండి. నరనరాల్లో పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. సంపూర్ణమైనటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతలు బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం అనుగ్రహించండి. ఏకాత్మ, ఏక మనస్సు, ప్రేమ, ఐకమత్యము, సమాధానాలతో నింపండి ఆయన. బిడ్డలు వారి ఉద్యోగంలో లేక వారి వ్యాపారంలో దైనందికమైనటువంటి పనులన్నింటిలో జయం అనుగ్రహించండి. జయకరమైన జీవితాలు అనుగ్రహించండి. మరి ఈ దినమునైనా దినమంతా కూడా బిడ్డలకి తోడేండి, నడిపించండి. మీ దేవదూతల కాపుదల బిడ్డలతో ఉంచండి. మీరు వారితో ఉండండి, సహాయము చేయండి, సమృద్ధిని అనుగ్రహించండి. వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించడానికి, లోబర్చుకోవడానికి సహాయము చేయండి. 20 దంతలు, 30 దంతలు, 60 దంతలు, 100 దంతల ఫలాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి గత దినం నేను కొన్ని విషయాలు, నా వ్యక్తిగతమైన విషయాలు లేక సాక్ష్యం అనొచ్చు, పంచుకున్నాను. మరి నాకు బైపాస్ సర్జరీ అయిందని, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అక్కడ మరి అనేక మంది నా స్నేహితులు, నా బంధువులు, అదేవిధంగా సంఘాన్ని కూడా అనేక మంది దర్శించారు. వారి పేర్లవి మరి స్పీకర్స్గా వచ్చారు, వాళ్ళని ఇన్వైట్ చేశాను. అందరి పేర్లు నేను నాకు మెన్షన్ చేయలేకపోయాను. అదేవిధంగా ఒకవేళ ఎవరి పేరైనా మర్చిపోతే దయతో మనం మన్నించండి. అందరూ మరి నేను కష్టంలో ఉన్నప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు, లేక మరి నా జీవితంలో ఒంటరితనంతో ఉన్నప్పుడు
నన్ను పరామర్శించి నాతో మాట్లాడి మరి ఆదరణ కలిగించి నన్ను దర్శించినటువంటి బిడ్డలందరికీ, నా స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, సంఘ బిడ్డలు కానివ్వండి, అందరికీ కూడా నేను మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా వందనాలు, దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్పాను కదండి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ సాడ్ దట్ బికాజ్ నేను ఏదో కోల్పోయాను అనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను తెప్పించుకుని అప్పుడు బైబిల్ తీసుకుని చదువుకోవడం, ఆ తర్వాత నేను మళ్ళీ చక్కగా రివైవ్ అయ్యి మళ్ళీ ఈ జీవిత యానంలో కొనసాగడానికి దేవుడు కృపను చూపించారు. ఆ తర్వాత నిన్నటి దినం మరి మా పాపకి బైబిల్ డిప్లొమా, థియాలజీలో డిప్లొమా చేసింది. ఆ వీడియోని మేము పెట్టాము. మీకు అవకాశం ఉంటే చూడండి. మన సుధాకర్ ఇస్మాయిల్ అఫీషియల్ అయినటువంటి ఛానల్లో అది ఉంటుంది. పాప గ్రాడ్యుయేషన్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీరు చూడండి. తన బైబిల్ కాలేజీలో డిప్లొమా కంప్లీట్ చేసింది, చెప్పాను కదండి. తర్వాత ఈ చిత్రమైన స్నేహం అనేటువంటి ప్రోగ్రాము ఒకసారి ఆ క్లిప్పింగ్స్, పాత క్లిప్పింగ్స్ చూడండి. నేను చెప్పాను కదా, పాప బాబు కలిసి చేసినటువంటి ప్రోగ్రాము, మేమందరం కూడా కలిసి చేసినటువంటి ఆ ప్రోగ్రాము స్క్రీన్ మీద చూపిస్తాడు బాబు. ఒకసారి చూడండి. చిత్రమైన స్నేహమిది, యేసయ్య నాతోను చేసినది. చిత్రమైన స్నేహమిది, యేసయ్య నాతోను చేసినది. Raindrops rolling off my brim, street lights got the pavement glistening. Touchdown, I fall into your arms, right where I belong. చూసారా ఇద్దరు పిల్లలు ఎలా చేశారు? అంత చిన్నతనం నుంచి కూడా దేవుని కృపను బట్టి పిల్లలు యాక్టింగ్ చేయడం, తర్వాత యాంకరింగ్ చేయడం, ఆ తర్వాత కథలు చెప్పడం, దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవడం, చిన్నపిల్లలతో చిన్న చిన్న కథలు చెప్పి నలుగురం కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు కృపను చూపించారు. ఆ కార్యక్రమం ద్వారా అనేక మంది మరి ఆదరణ పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. అయితే చాలా మంది చిత్రమైన స్నేహం మళ్ళీ ఇలాగ సీజన్ 2 ఆరంభిస్తున్నాం అన్నప్పుడు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా మరి మా పెద్దనాన్నగారి పాప చెల్లి భరణి, తను ఇప్పుడు నాకు మెసేజ్లు పెడితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అన్న బాగుంది ప్రోగ్రాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంఘ బిడ్డలు కూడా చాలా మంది సంతోషించారు. ఈ చిత్రమైన స్నేహం అనేటువంటి యొక్క కార్యక్రమం వల్ల ఆరంభిస్తున్నారు, చాలా సంతోషంగా ఉందని. అయితే ఇది ఆగిపోకుండా ముందుకి అలా సాగిపోవడానికి, కంటిన్యూస్గా రావడానికి మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సరే, వాక్యం గురించినటువంటి విషయాలు మనం ఆలోచించినట్లయితే
మరి నిన్న చెప్పుకున్నాం కదండి, 23వ కీర్తన మనం చదువుకున్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనేటువంటి విషయాలు. అదేవిధంగా స్నేహం గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకి లేమి అనేది కలగదు అన్నటువంటి విషయాలు మనం చెప్పుకున్నాము. అయితే ఈ లేమి అనేది ఎప్పుడైతే ఉన్నదో మనతో ఎవరు కూడా స్నేహం చేయడానికి సాధారణంగా ఇష్టపడరు. ఏమంటే అర్థమైందా? చూడండి, చిన్నప్పుడు బాల్యంలోని పిల్లలు ఉంటారు, వారు ఈ స్థాయిలు అవి చూసుకోరు. ఏమండి, ఎలాంటిలైనా కలిసిపోతారు. రాను రాను పెద్దవుతున్న కొద్దీ వారిలోని మనలో మరి ఈ యొక్క విషయాలు డెవలప్ అవుతాయి. ఒక నెగిటివిటీ అనేది డెవలప్ అవుద్ది. అవతల వారి కులాన్ని బట్టో, అవతల వారి మతాన్ని బట్టో, లేకపోతే యవన ప్రాయంలోని మరి ఓ బండి ఉన్న అబ్బాయిని ప్రేమిస్తారు కొంతమంది అమ్మాయిలు. అదేవిధంగా అబ్బాయిలు ఏంటంటే అందంగా ఉన్నటువంటి అమ్మాయిల్ని ప్రేమించడం, వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అంటే బండిని చూసో, లేకపోతే కారుని చూసో, లేకపోతే ఈ యొక్క అందచందాలని చూసో, మరొకటో. అదేవిధంగా రాను మరి పెద్ద అవుతున్న కొద్దీ అవతల వారి ఆస్తులను బట్టి, అంతస్తుని బట్టి, వారి స్టేటస్ని బట్టి స్నేహం చేయడం అనేది, ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మనుష్యులు బాహ్య రూపమును లక్ష్య పెడతారు అని వాక్యం ఉంది. చూసారండి? అంటే మన బాహ్య రూపాన్ని బట్టి మనకున్నటువంటి మెటీరియల్స్, అంటే వస్తువులు, వస్తు సంపద, లేకపోతే ధన సంపద కానివ్వండి, మంచి సెల్ ఉండాలి, చేతిలో మంచి సెల్ ఉంటే చూడడానికి బాగుంటుంది, ప్రేమిస్తారు. ఏమండి, ఇలాగున రకరకాలుగా మనుష్యులు బాహ్య రూపం అంటే బయట అవుటర్ అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రేమిస్తారు. మంచిగా నీట్గా తయారైపోయాక ఖరీదైన వస్త్రాలు ధరించుకుని, ఖరీదైన వాచ్, కూలింగ్ గ్లాసెస్, ఏమండి సెల్లు, మంచి సూటు బూటు వేసుకుంటే ఇష్టపడతారు. ఇది మానవ సహజం. సరే, అయితే దేవుడు ఇవేమీ చూడ్డు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ దేవుడే మనకిచ్చాడు. ఏమంటే అర్థమైందా? సో బేసిక్గా దేవుడు ఏంటి ఆశపడతాడంటే, ఆయన ఏం లక్ష్య పెడతాడంటే మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి అని ఆశపడతాడు. అంటే ఏం లేదు, హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అనేటువంటి ఒక వాగ్దానం ఉంది. నీకు దీర్ఘాయుష్షు కావాలి, లేవు నీ దీర్ఘాయుష్తో ఉండాలంటే నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానించు అంటే మాట ఉంది. అంటే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే ఎలాగా? వాళ్ళు చెప్పిన మాట వినడం. చెడ్డ మాటలు అయితే వినక్కర్లా, మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి కదా, వినడం. మంచి మాటలు చెప్పినప్పుడు వినడం. అదేవిధంగా వారి యొక్క బాధ్యతలు చిన్నప్పుడంతా అంటే మనని చూసుకుంటారు వాళ్ళు, అన్నీ మనకి సౌకర్యాలన్నీ అరేంజ్ చేస్తారు, ఆహారం అరేంజ్ చేస్తారు, వస్త్రాలు అరేంజ్ చేస్తారు, స్టడీస్ వాటి కొరకు అన్నీ సమకూరుస్తారు, వివాహాలు చేయడం, ఒక జీవితాన్ని మనకి ఇస్తారు. ఏమండి, వారి యొక్క స్థితిగతులను బట్టి మన స్థితి ఉంటుంది భవిష్యత్తులో. అయితే తర్వాత మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి మనం చెయ్యాలి. ఏమండి, వాళ్ళని చూసుకోవడం. ఏమండి, పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. ఏమండి, అర్థమైంది కదా? అందువల్ల మనం ఏం చెప్పినా వాళ్ళని చూసుకోవాలి. అంటే ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, సన్మానించడం అంటే ఏంటి అన్నటువంటి మాట కోసం నేను చెప్తున్నాను. మరి దినాల్లో అటువంటిది ప్రేమ అనేది లేకుండా పోతా ఉంది. అయితే ఈ వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు పొందుకోవాలంటే మన ఆయుష్ ఉండాలి, మంచిగా ఈ లోకంలో జీవించేటప్పుడు. అంటే తల్లిదండ్రులు సన్మానించడం అనేది ఒక పని, దేవుడిచ్చిన పని. అంటే దేవుడు ఏమిచ్చినా, అంటే మన బాహ్య రూపాన్ని ఆయన చూడ్డు, మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన మనని లక్ష్య పెడతాడు. మనం ఆయనతో నిత్యము పరలోకంలో ఆయనతో ఉండాలని ఆయన ఆశపడతాడు. అలా ఆశపడినప్పుడు ఇక్కడ ఈ జీవితం అనే యాత్రలో మనం ఆ పరలోకానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు ఆశపడతాడు. అందువల్ల ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించడానికి కావలసినటువంటి సహాయాన్ని ఆయన చేస్తాడు. ఆయన అందుకే మానవాళి పాపంతో నిండిపోయింది. ఆదామవ్వలు ఏం చేశారంటే దేవుని మాటను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఇందా చెప్పుకున్నాం కదండి,
తల్లిదండ్రులను సన్మానించడం అంటే మాట వినడం. ఆ మాట వినేటువంటి పనిని ఆదామవులు చేయలా. ఏ ఫలాన్ని అయితే తినద్దని దేవుడు చెప్పాడో ఆ ఫలాన్ని వాళ్ళు తినడం ద్వారా దేవుని యొక్క మాటని అతిక్రమించారు. ఏమండి, అతిక్రమించడం ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. సో మానవుడు మరణిస్తూ ఉన్నాడు. పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు అన్నట్లుగా మంటి నుంచి సర్వసృష్టిని నోటితో సృజించినటువంటి దేవాది దేవుడు మానవుని ఈ ఊపిర్లు ఊదాడు. ఏమండి, ఆయన మంటితో చేసి శ్వాసాలతో చేసుకుని ఊపిర్లు ఊది మరి ఆ దేవుడు చేసుకున్నాడు తన స్వహస్తాలతో. అంత ప్రత్యేకమైనటువంటి వారం మనం. అంటే దేవుడు అంతగా ప్రేమించాడు. మనం నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఆయన్ని మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు ఆయనకి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఈ లోకమైతే మీతో ఎందుకు స్నేహం చేస్తుందో తెలుసుకున్నాం కదండి. దేవుడు మన దగ్గర ఏమీ ఆశించి ఆయన స్నేహం చేయడు మనతో. మనం నశించిపోకూడదని, మనం మరణించినా చనిపోయినా ఆయనతో పాటు యుగాలు జీవించాలని ఆశపడుతూ ఈ లోకానికి ఆయనే స్వయంగా వచ్చి మన కొరకు మరి ఆయన అనేకమైనటువంటి మంచి మాటలు చెప్పి అంతేకాకుండా అనేక మందికి ఆశీర్వాదగా కోట్ల ప్రజలు మానవాళికి మేలుకరంగా ఉండేలాగున ఆయన మన కోసం చనిపోయారు. చనిపోయి తిరిగి లేచారు, పునరుద్ధానుడు అయ్యారు. మరి రీసెంట్గా మనం గుడ్ ఫ్రైడే అని, తర్వాత ఈస్టర్ పండుగలని ఇవన్నీ జరిపించుకున్నాం కదండి. దాని యొక్క ఉద్దేశం అదే. మనం కూడా దేవుడితో జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. మరి అందుకే ఈ స్నేహం అనేది చిత్రమైన స్నేహం అనేది, అందుకే నేను ఆ పాట రాయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి యొక్క టైటిల్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. చిన్నగా ఆ పాట నేను పాడతాను. మరి మనకి టైటిల్లో వస్తానే ఉంది ఆ పాట. చిత్రమైన స్నేహమిది యేసయ్య నాతోను చేసినది, చిత్రమైన స్నేహమిది యేసయ్య నాతోను చేసినది, చింతలన్నీ తీర్చునది, ఆనందం ఉప్పొంగు తరంగమిది, చిత్రమైన స్నేహమిది యేసయ్య నాతోను చేసినది, చిత్రమైన స్నేహమిది. హల్లెలూయా. దేవాది దేవుడు నా జీవితంలో హృదయానికి నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా నా ఆరోగ్యం విషయంలో కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల్లో కానివ్వండి, ఆయన అదేవిధంగా మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నా ఆత్మలో కృంగిపోకుండా నా ఆత్మను రివైవ్ చేసి మరలా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి నన్ను ముట్టి స్వస్థపరిచి ఏ ఆర్థికలేమీ లేకుండా నాకు సమృద్ధిని ఇచ్చారు ఆయన. ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వాళ్ళు ఎలాగున మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను. అంతేకాకుండా దేవుని యొక్క మాటలు మరొకసారి చూసుకుందాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలండి ఇవి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు
నేను భయపడను, నీవు నాకు తోడై ఉంది అన్నటువంటి మాటలు. హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క అనారోగ్య విషయాన్ని గురించి నేను మాట్లాడని ఆశపడుతున్నానండి. మరి నాకు ఆపరేషన్ జరిగినప్పుడు చాలామంది నన్ను ప్రేమించినటువంటి వారు, మరి నా స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే తనకు ఎటువంటి మరి చెడు అలవాట్లు లేవు కదా, మరి ఎందుకు ఇలా జరిగిందో, చాలా మంచి వ్యక్తి అని కొంతమంది సాక్ష్యాలు. అంటే నాకు నేను డబ్బు కొట్టుకోవడానికి చెప్పుకోవట్లేదండి, అంటే ఎందుకు ఇలా అయింది అనేసి అనుకున్నారు. ఏమండి, ఇది ఈ యొక్క అనారోగ్యం అనేది ఎందుకంటే మొత్తం అసలు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏమండి, ఈ హార్ట్ అటాక్స్ దేనికి వస్తున్నాయంటే చిన్న పిల్లలండి, యవనస్తులు, 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు, చాలా చిన్న ఏజ్లోనే ఈ హార్ట్ అటాక్స్ అని రావడం, చనిపోవడం, ఏమండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మనం తినే ఆహారం, మనం తినే ప్రతి ముద్ద కూడా మన ఆరోగ్యాన్ని అది ప్రభావితం చేస్తుంది. అండ్ అందువల్ల మేము ఏం చేయాలంటే ఏది తిన్నా ఒకసారి ఆలోచించుకోవాలి. పెద్దలైనటువంటి వారు, పిల్లలు ఆలోచించుకోవాలి. తర్వాత ఎక్కువగా ఈ మీడియా వలన మరి అట్రాక్టివ్గా చూపిస్తున్నారు. చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి అన్నీ కూడా చూపిస్తున్నారు. దీనివల్ల ఏది పడితే అది బిడ్డలు తినడం, మనం తినడం, అంతేకాకుండా బయట ఆహారం ఇంట్లోకి వచ్చేస్తుంది. సింపుల్గా మనం ఆర్డర్ చేసుకుంటే అవన్నీ వచ్చేస్తున్నాయి. ఈ ఆహారం వల్ల మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పాండమిక్లోని, ఈ కరోనాలోని మరి ఇంట్లోంచి మూవ్ అవ్వకుండా, ఎందుకంటే పక్కింటికి వెళ్తే భయం, ఎవరికి కరోనా వచ్చేస్తుందో, లేకపోతే మనకి చిన్న దగ్గు దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేసేస్తున్నారు. అంటే కంప్లైంట్ చేసేసేవారు, ఈయనకి ఏదో కరోనా ఉన్నట్టుందని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏముందంటే బాడీకి చలనం ఉండదు, ఏమండి అలాగ ఉండిపోవడం. అందువల్ల ఇవన్నీ కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. ఏమండి, అర్థమైంది కదా. అందువల్ల మనం చెడు వ్యసనాలు ఉంటేనే ఈ యొక్క హార్ట్ అటాక్లు వస్తాయనో మరొకటి కాదు, కానీ మెయిన్ ఆహారం ఉండాలి. తర్వాత ఈ ఫైబర్ ఫుడ్ తినాలి. ఫైబర్ ఫుడ్ అంటే ఈ బ్రౌన్ రైస్ అని, మిల్లెట్స్ అని, ఇవి తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మా డాడీ వాళ్ళ టైంలో, మమ్మీ వాళ్ళ టైంలో అంత అవగాహన లేదు. ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా వాళ్ళు మరి కోల్పోయారు. ఏమండి, చాలా మరి చిన్న ఏజ్లోనే ఆల్మోస్ట్ రిటైర్డ్ అయ్యాక చనిపోయారు. అంటే వాళ్ళు ఇలాంటి అవగాహన అప్పుడు లేదు అంత. ఇప్పుడు మనకి అవగాహన వచ్చింది కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే గాలిలో దీపం పెట్టి దేవా నువ్వే చెయ్యి అని చదవడం మానేస్తే పరీక్షలు పాస్ అవ్వం మనం. అలాగే దేవుడు మనకి శక్తి ఇచ్చాడు కదా, ఆలోచన ఇచ్చాడు కదా, తెలివితేటలు ఇచ్చాడు కదా, మనకి బలం ఇచ్చాడు కదా. మనం కూడా ఏం చేయాలి, అంతేకాకుండా మనం పని చేసుకోవాలి. ఏమండి, ఏదైనా సరే ఆలోచించుకొని మనం కొంత పని చేసుకున్నప్పుడు దేవుడి సహాయం కూడా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అనారోగ్య విషయం వచ్చినప్పుడు కానివ్వండి, మరొకటి కానివ్వండి, దేవుడు మనకి సహాయం చేస్తారు. కాకపోతే మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అందువల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి. మాత్రలు వేసుకోండి, మానేయద్దు. మాత్రలు ఏంటంటే అది ఇంటర్నల్ ఆర్గన్స్ ఒక లెవెల్ దాటేసరికి బీపీ కానీ షుగర్ కానీ ఏమవుద్దంటే ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటాయి, డ్యామేజ్ అవుతాయి. అవ్వకుండా ఈ మాత్రలు మనకి సపోర్ట్ చేస్తాయి. కానీ మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు ఏమున్నాయో అవి తగ్గించుకొని వీటిని నార్మల్కి తెచ్చుకున్నప్పుడు, షుగర్ బీపీ నార్మల్ ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ అనేది, ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండాలంటే, పర్మనెంట్గా క్యూర్గా ఉండాలంటే మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మస్ట్గా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. చేసినప్పుడు మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఆహారమే తినాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండి బలంగా మంచిగా ఉంటేనే కదా
దేవుని యొక్క పని చేయగలం, లేక దేవుని కోసం జీవించగలం. మనం ఈ లోకంలోని చలిస్తున్నామంటే మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. మనలోని మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే కొంతకాలం మన పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే చక్కగా ఇవన్నీ దేవుడిచ్చినటువంటి మరి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ 10 మందికి ఈ ఆనందాన్ని పంచేవారిగా ఉండాలి. అంతేకాకుండా మంచి చేయాలి. ఏమండి, చాలామంది నేను రిటైర్డ్ అయిపోయాను, నేను ఇంకా ఎందుకు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదనో లేకపోతే నాకేం పని లేదని అనుకుంటూ ఉంటారు. అంటే పెద్దవారు, వారికి మరి నేను వారి గురించి మాట్లాడేంత నాకు అనుభవం లేదు. కానీ నేను అనుకునేది ఏంటంటే రిటైర్మెంట్ అనేది ఎవరికి లేదు. రిటైర్మెంట్ ఒకేసారి వస్తుంది లైఫ్లో. ఎప్పుడంటే మనం చనిపోయినప్పుడు. ఏమండి, అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, చెలిస్తూ ఉండాలి. చలనంలోనే సంచలనం ఉంది. ఏమండి, మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ చెలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీవితం ఈ మన మనసులో మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం చెల్లిస్తూ ఉండాలి. అది ఆరోగ్యం, ఆశీర్వాదకరం, అంతేకాకుండా ఆనందంగా సంతోషంగా ఉంటాం, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాగే దేవుడు మనల్ని అందరినీ కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి ఆయన నామమై మాత్రమే వాడుకొనుగాక. మిమ్మల్ని దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.